మేడం ప్లీజ్ ఒక్కటి, ఇంకెప్పుడు అడగను మేడం. మేడం ప్లీజ్ ఒక్కటి ఇవ్వండి మేడం. ఏమడిగారు అమ్మాయిని? సిగరెట్ కోసం ₹1 అడిగాను భయ్యా. పరువు తీసావు కదరా. ఒరేయ్, సత్యాగాడు కాలేజీకి వచ్చి 3 నెలలు అయిపోయింది. మన లైఫ్ ఇలా అయిపోయిందిరా. రేయ్ భయ్యా వస్తున్నాడా? భయ్యా 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 3 నెలలు ఏమైపోయావు భయ్యా? నువ్వు కనిపించబోయేసరికి మేము ఎలా అయిపోయామో తెలుసా భయ్యా? నువ్వు లేక మా మనసులో లేనట్టు ఉంది భయ్యా. మాకేదోలా ఉంది. మీకే అలా ఉంటే తనకి ఎలా ఉంటుంది? ఎవరికి? నా హృదయానికి. నా డ్రీమ్ బాయ్ ఎక్కడా అని 1000 కళ్ళతో నేను ఎవరు ఎదురు చూస్తుంటే 3 నెలల తర్వాత నువ్వు కనిపించేసరికి అమాంతంగా వచ్చి నేను వాటేసుకుంటుంది. బాయ్ బాయ్. నన్ను ఇంకా చూడలేదు. చూసిందంటే పరిగెత్తుకుంటూ వచ్చి అమాంతం నా గుండెల మీద వాలిపోతుంది. సత్య హాయ్ సత్య, ఈ మధ్య కాలేజ్కి రావడం మానేసావేంటి? నేను కాలేజీకి రాకపోతే నీకు చాలా కోపం వస్తుందని నాకు తెలుసు. నువ్వు రాకపోతే నాకు కోపం ఎందుకు? నాకు తెలుసు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని. What do you say? ఇక నీ కోపాన్ని నువ్వు మర్చిపో. ఈ 3 నెలలు నీ క్షణం ఒక నిమిషంగా, నిమిషం ఒక గంటగా గడిచిందని నాకు తెలుసు. నేను లేకుండా నువ్వు ఇంతకాలం పడ్డ విరహబాధని ఓ పీడకలుగా మర్చిపో. ఒట్టేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళను. నేను చేసిన దానికి లెంపలేసుకుంటున్నానే, కామెడీ గుంజలు కూడా తీస్తాను. సత్య, what is this? This is love, అంజలి. నీకేమైనా మతిపోయిందా? నేను నిన్ను ప్రేమించడం ఏంటి? అంజలి అంజలి అంజలి, నువ్వు నిజంగా నన్ను ప్రేమించకపోతే కాలేజీలో నేను చేసిన మంచి పనులకు నన్ను ఎందుకు మెచ్చుకున్నావు? ఇదిగో క్యాంపస్ లో బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేసిన రోజున నా చేపట్టుకున్నావు అంటే నన్ను ప్రేమించలేదా? దానికి దీనికి సంబంధం ఏంటి? అలా ఎవరు చేసినా మెచ్చుకుంటాను. ఓకే ఓకే, ఐఎమ్ సారీ. అంజలి అంజలి, అది కాదు అంజలి, నువ్వు ప్రేమించకపోతే ప్రేమించకపోయి అట్లీస్ట్ ఇప్పటి నుంచే ప్రేమించు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంజలి. ఐ లవ్ యూ అంజలి, ఐ లవ్ యూ అంజలి, ఐ లవ్ యూ చెప్పండి, ఐ లవ్ యూ చెప్పంజలి. Idiot. నువ్వు ఇంకా మంచివాడు అనుకున్నాను. బిహేవ్ యువర్ సెల్ఫ్. ఏమిటి భయ్యా ఇది? దీని ప్రేమలో పడా నువ్వు ఇలా తయారైంది? అసలు ఏమనుకుంటుంది భయ్యా? నీలాంటి వాడు ఏ కాలేజ్ నన్ను ఉంటాడా? నువ్వు ప్రేమిస్తానంటే కొండ మీద కోతేనే దిగొస్తుంది. అలాంటిది నిన్ను ప్రేమించకపోగా 10 మందిలో నిన్ను ఎంతలా అవమానిస్తుందా? నీ మొహానికి అర్హత లేదంటుందా? నిన్ను కొడుతుందా? అసలు మన భయ్యాని ఆఫ్టర్ ఒక ఆడ చేసుకుందంటే ఎంత అవమానం. షకీల్ గడికి ఫోన్ చేసి యాసిడ్ బాటిల్ తీసుకురమ్మన్నా. వెరీ గుడ్. ఇదే విధంగా నువ్వు కష్టపడి చదివితే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి నువ్వు అనుకున్నది తప్పనిసరిగా సాధిస్తావు. అది అంజలిని సత్య క్లాస్ రూమ్ నుంచి బయటికి లాక్కెళ్ళాడు. ఏం జరుగుతుందని చాలా భయంగా ఉంది. మీరు వెళ్ళి ప్రిన్సిపల్ గారికి రిపోర్ట్ చేయండి, నేను వెళ్ళి చూస్తాను. నువ్వేంట్రా మధ్యలో? ఇది నన్ను ప్రేమించనంది. ఇది నాకు దక్కకపోతే ఇంకెవ్వరికి దక్కడానికి వీల్లేదు. దీన్ని సర్వనాశనం చేస్తాను. ఈ నాలుగా ఎంతో మంచిగా ఉన్నవాడు ఇలా చేసి నీ పేరు పాటు చేసుకోవద్దు. ఇందుకోసం సంపాదించుకున్నాను రా పేరు. ఇదిగో దీనికోసం. మరి ఇది చాచి కొట్టింది. దీని పొగరంతా దీని అందం చూసుకునేగా. ఆ అందమే లేకుండా చేస్తాను దీనికి. అన్నా యాసిడ్. ఇప్పుడు చెప్పవే. యాసిడ్ అమ్మా, యాసిడ్. చూడు 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 చూడు. అందరూ చూడండి రా, ఇదో పెద్ద అందగత్తె నన్ను ప్రేమించదట.
నువ్వు నీ బాధ పెద్ద రౌడీ అనుకుంటున్నారా? నువ్వు గుండా అయితే నీకన్నా పెద్ద గుండారా? నువ్వు రౌడీ అయితే నీకన్నా పెద్ద రౌడీని. నేనెవరో తెలుసా? హంతకుణ్ణి, 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 హంతకుణ్ణి. నేను రోజు కాలేజ్కి ఎక్కడ చూస్తానో తెలుసా? సెక్టర్ జైలించరా, సెక్టర్ జైలించరా, సెక్టర్ జైలించరా. నువ్వు జైలు నుంచి వస్తున్నావా? నువ్వు హంతకుడివా? అవును, నేను హంతకుణ్ణి. ఒక మనిషి నిండు ప్రాణాలు తీసి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఖైదీని. నేను హంతకుణ్ణే, కానీ కషాయవాణ్ణి దుర్మార్గుణ్ణి కాదు. నాకు మనసుంది. ఆ మనసులో ప్రేమలు అభిమానాలు కూడా ఉన్నాయి. అప్పుడు మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం. మా అమ్మ చెల్లి అంటే నాకెంతో ఇష్టం. మా చెల్లెల్ని ఆట పట్టిస్తూ ఏడిపిస్తూ సరదాగా ఉండేవాడిని. మా చిలిపి తగాదాలు చూసి మాంచిపోతూ ఉండేది. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్. మా చెల్లెలు ఎదురు రావటం నాకు చాలా సెంటిమెంట్. తను ఎదురు రాకుండా నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. మా నాన్న మమ్మల్ని చాలా క్రమశిక్షణతో పెంచారు. ఆయనంటే మాకెంత భయమో అంతకంటే ఎక్కువ గౌరవం. మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ. చిలిపితనం మంచితనం కలిసిన ఫ్రెండ్స్తో గడిపిన నా కాలేజీ రోజుల్ని కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంతకాలం కలిసి ఉన్న మనం ఈ రోజు విడిపోతున్నామంటే బాధగా ఉంది. చదువుకోవటం కోసం అమ్మఒడి నుంచి విడిపోతున్నాం అనే బాధ, ఆ చదువు పూర్తయిన తర్వాత అమ్మఒడి లాంటి కాలేజీని విడిచి వెళ్ళిపోతున్నాం అనే బాధ తప్పవురా. అయినా మనం ఎక్కడున్నా రోజు ఫోన్లో కలుసుకుంటూనే ఉంటాం కదా. అవునరా, రేపటి నుంచి మనం రెగ్యులర్ గా ఫోన్ లో టచ్ లో ఉండాలి. రేపటి సంగతి సరే. ఈరోజు ఫేర్వెల్ డే పార్టీ ఉంది కదా, అందరూ రండి.